సార్, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి బుడమేరు వాగుకి ఎందుకు పదే పదే లింక్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు? అంటే ఆయన ఒక వాదాన్ని గట్టిగా నమ్ముతారు. అదేంటంటే బిగ్ లై, అబద్ధం పెద్దది చెప్పాలి, అప్పుడే ఎవరైనా విశ్వసిస్తారు. అదే పదే పదే చెప్పాలి, అప్పుడు నమ్మేస్తారు. ఇది ప్రూవెన్ ఇది స్టేట్మెంట్, బిగ్ లై. ఇది హిట్లర్ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో గోబెల్స్ ద్వారా, హిట్లరే దాన్ని అనుసరించి గోబెల్స్ ద్వారా బాగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. తను అంటే ఒక యూదుల మీకు వ్యతిరేకంగా జర్మనీ మొత్తాన్ని సమీకరించగలిగాడు హిట్లర్. అబద్ధాన్ని పదే పదే పెద్ద అది నిజం కాని దాన్ని పదే పదే చెప్పి, అలా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే అబద్ధాన్ని చెప్పటం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఒక బిగ్ లై థియరీని ఎస్టాబ్లిష్ చేద్దామని అనుకుంటున్నాడు. ఆయన ఏంటంటే, ఆయనకి తెలియంది ఏంటంటే ఆయన అధికారంలో లేడనే విషయాన్ని తెలియట్లా. సమీప అంటే వాళ్ళకి దగ్గరగా కూడా లేడు. అది దగ్గరలో ఎలక్షన్స్ లేవు, దగ్గరలో ఏ విధమైన రాజకీయ కార్యక్రమాలు లేవు. కానీ చంద్రబాబు నాయుడు గారికి అది బుడమేరుకి ఏ విధంగానే, ఇంటికి ఏ విధంగానూ సంబంధం లేదని ఆల్రెడీ ప్రూవెన్. అది వెళ్ళే డైరెక్షన్ వేరు, బుడమేరు వాగు వెళ్ళే డైరెక్షన్ వేరు, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు వేరు, కృష్ణానది వేరు. ఈ చిన్న విషయాన్ని కూడా ఆయన మర్చిపోయి వ్యాఖ్యానాలు చేయటం, ఆయన అపఖ్యాతిని మూట తెచ్చుకున్నారు, అపహాస్యం పాలైపోతారన్నారు. ఆయన మాట్లాడుతూ మే 13న ఎన్నికల రిజల్ట్స్ వచ్చాయి, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు అని చెప్పి పదే పదే ఒక అబద్ధాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. నిజానికి జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువపడ్డాయి. అప్పుడే ఆయన అధికారానికి ఒప్పుకోడు. మే 13 ఆయన చెప్పిన తేదీన ఆయనే అధికారంలో ఉన్నారు. అవును, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అంటే ఆయన పదే అంటే చిన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా, చిన్న నాలెడ్జ్ కూడా లేకుండా, ఎప్పుడు ఎన్నికలు జరిగినాయి, ఎప్పుడు ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయి, మనం ఎక్కడి నుంచి మాట్లాడాలి, ఏ తేదీ గురించి మాట్లాడాలి అనేది చిన్న విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారు. అంటే దానికి కారణం ఏంటంటేనండి, ఆయనకి చెప్పగలిగిన వాళ్ళు ఎవరూ లేకపోవటం, ఆయన ఒక ఇల్యూషన్లో ఉండిపోవటం. ఇప్పుడు మనిషి ఏమంటాడంటే, ఎవ్వరూ చెప్పలేదనుకోండి, ఇది తప్పు, మీరు మాట్లాడేది తప్పు, ఇది మాట్లాడకూడదు అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరు లేకపోతే ఆయన్ని నిజంగానే ఆ ఇల్యూషన్లోనే బతికేస్తారు. ఇది ఒక రకమైన మానసిక రుగ్మత. అంటే ఎవరు లేనప్పుడు ఆ ఒక భ్రాంతిలో బతికేయటం అనేది ఒక ఇబ్బందికరమైన విషయం. అది ఆయన మాట్లాడేసి ఒక డైరెక్షన్ ఇచ్చి పార్టీ నాయకులందరికీ ఇదే లైన్ మనది. మీకు బొత్స సత్యనారాయణ గారు కూడా రిజల్ట్స్ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయామని తెలుసు వాళ్ళకి. అమరావతి రాజధాని, ఒకటే రాజధాని, 3 రాజధానులు అని చెప్పి, అయినా కూడా మా విధానం ఇదే, మాకు 3 రాజధానులే అంటే మేము దూకుతాం, మిడతల్లాగా మాడి మసి అయిపోతాం. అంటే వాళ్ళు అదే అబద్ధాన్ని కొనసాగిస్తే ఎప్పటికైనా నమ్ముతారేమో అనేది వాళ్ళ ఆలోచన. అంటే ప్రజలు వివేకవంతులు, విజ్ఞానవంతులు చాలా కామ్గా జగన్మోహన్ రెడ్డి గారికి గత ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. అది ఆయన అసలు విశ్వసించట్లా. అది ఓడిపోయామని కూడా ఆయన నమ్మట్లా. ఆయన ఓడిపోవటమి అనేది భగవంతుడికి తెలుసు, నాకు తెలుసు అంటే ఒక అనుమానాన్ని రేకెత్తించడం ద్వారా ఒక లైన్ని ఆయన ప్రొజెక్ట్ చేయడానికి పదే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఓటింగ్ మెషిన్స్ అని, పోనీ ఓటింగ్ మెషిన్స్ మీద, ఈవీఎం మెషిన్స్ మీద అనుమానం ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరి పాపం ఆయన ఏదో పోరాటం ఆయన చేస్తున్నాడు. ఆయనకి ఏదైనా పార్టీ నుంచి ఒక సహాయం కానీ, సపోర్ట్ కానీ ఏమన్నా వచ్చిందా అంటే అసలు ఏది లేదు. ఆయన పాపం నేను కోర్టుకు వెళ్తాను అంటే తప్పులేదు, న్యాయం ఆయనకు హక్కు ఉంది కాబట్టి ఆయన కోర్టుకు వెళ్ళాడు.
పార్టీ నుంచి కూడా సహాయం దొరికితే ఆయనకి మరింత వెసులుబాటుగా ఉంటుంది కదా. ఎవరుకే అవసరం లేనప్పుడు ఎందుకు ఈ ఒంటరి పోరాటం అని ఏ నాయకుడైనా అనుకుంటాడు. మనకెందుకు, ఎవడికి పట్టినప్పుడు మనకెందుకు, మనం ఒక్కడమే వెళ్ళి భారతదేశం అంతా ఏ నాయకుడికి లేని పోరాటం నాకు ఇక్కడికి ఎందుకని చెప్పి ఆయన కూడా కాళ్ళు బారేసే అవకాశం ఉంటుంది. ఇది ప్రతిపక్ష నాయకుల గుడ్ క్వాలిటీస్ని మెచ్చుకోవటము అనేది నాయకత్వ లక్షణం అండి. రాజశేఖర రెడ్డి గారిలో ఉన్న క్వాలిటీస్ని కొన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. మేమిద్దరం ఫ్రెండ్స్, ఏదో రాజకీయ విధానాల్లోనే వ్యతిరేకించాం. ఆయన కొన్ని పనులు మంచి పనులు చేశాడు. మరి హైదరాబాద్లో మరి చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు చెప్పారు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు నా తర్వాత కూడా కొనసాగించారు ముఖ్యమంత్రులనే అని. జగన్మోహన్ రెడ్డి గారిది అలా కాదు. ఇప్పుడు ఒక బిగ్ లైన్ ప్రొజెక్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ప్రత్యర్థి యొక్క మరి గొప్పతనాన్ని ప్రశంసించటం అనేది చెయ్యరు. ఏది చేసినా కానీ తప్పు, చేసిన ప్రతి పనిని తప్పు అని చెప్పడమే ధ్యేయంగా పెట్టుకుంటారు. అంటే ఈ బిగ్ లైని సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు చిన్న అబద్ధాలు చెప్పటం మానేస్తారండి. చెప్పేది పెద్ద అబద్ధాలే చెప్తారు. అంతే, అది ఘోరంగా తెలుసు, ఇది అబద్ధం అని ప్రజలందరికీ తెలిసినా కూడా ఇప్పుడున్న ఐటీ యుగంలో ఏది నిజము ఏది అవాస్తవము అని తెలుసుకోవటానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి. సైంటిఫిక్గా వెంటనే వితిన్ మినిట్స్ తెలిసిపోతా ఉంది. గూగుల్ సెర్చ్ చేసినా తెలిసిపోతుంది. అలాంటి వాటిలో కూడా మరి ఇలాంటి ప్రయత్నం చేయటం అంటే నేల విడిచి ఆయన సాము చేస్తున్నాడు, ఆయన ఒక విధమైన భ్రాంతిలో ఉన్నాడు అని చెప్పక తప్పదు. ఆయన నరసింహారావు గారని మానసిక విశ్లేషకుడు, రాజకీయ మరి సీనియర్ రాజకీయ విశ్లేషకుడు, జర్నలిస్టు. ఆయన ఒక దశలో ఈయన గురించి అదే చెప్తారు, ఈయన ఎన్ని ఇబ్బందులు పాలవుతుంది ఆంధ్రప్రదేశ్ ఇలాంటి వాళ్ళు అధికారంలోకి వస్తే. ఆ ఊహే అనేది దాదాపు 10 సంవత్సరాల క్రితమే ఈయన మనస్తత్వం గురించి, జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం గురించి విశ్లేషించారు. ఇప్పుడు ఏంటంటే కార్యక్షేత్రంలో కావాల్సింది ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అనేది కాదు, నువ్వేం చేస్తున్నావు అనేది ప్రజలకు కావాలి. మీ నాయకులు ఏం చేస్తున్నారు, మీరు మినిస్టర్లు ఏం చేస్తున్నారు, గతంలో మీ మేయర్ ఏం చేస్తున్నాడు, కార్పొరేటర్లు మరి అక్కడ అంతా కార్పొరేటర్స్ ఉంటారు కదా, మరి ఒక్కొక్క కార్పొరేటర్కి 1 కోటి రూపాయలు ఇచ్చి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయొచ్చు కదా. అంటే మరి వాళ్ళకి వీధి సందు అన్నీ తెలుసు కదా. మరి ఎందుకు చేయలేకపోతున్నారు? అధికార యంత్రాంగం ఏం చేయాలి, మీరు చేయలేరా? మరి తెలుగుదేశం పార్టీ నాయకులు మరి వైజాగ్ నుంచి కూడా ఆహార పదార్థాలను పంపుతున్నారే, అక్కడికక్కడ హోటల్ అందరూ కూడా రోజుకు 1,00,000 మందికి ఆహారం ఏర్పాటు చేస్తున్నారే. ఇక్కడ లేకపోతే మున్సిపాలిటీలు మీ చేతుల్లో బోళ్ళని మున్సిపాలిటీలు ఉన్నాయి, అక్కడ పారిశుద్ధ్య కార్యక్రమాలు అందరూ మీరు కూడా తీసుకురావచ్చు కదా, బదలాయించవచ్చు కదా మీ చేతిలో ఉన్న కార్మికుల్ని. అక్షయ పాత్రతో టైప్ అయిన వాళ్ళని సపోర్ట్ చేస్తారు. మీరు కూడా విరాళం ఇచ్చి వాళ్ళ ద్వారా మా తరఫున కొంతమందికి ఇవ్వండి అని చెప్పచ్చు కదా. అలాంటి ఏమి చేయకుండా ఈయన ఒక బిగ్ లైన్ ప్రొజెక్ట్ చేద్దాము అనేది ఆంధ్రప్రదేశ్ చేసుకున్న దురదృష్టం. అంతే. ప్రతిపక్షం ఏం లేదు, ఉన్నది ఈ నాయకుడు తెలిసినా కూడా అబద్ధాలనే ప్రజల్లో బుడమేరు గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి మీద. ఆయన ఏంటంటే బుడమేరే కాదు, మొదట్లోనే ఒక 10 రోజుల్లోనే ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసేయాలని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రికి రాష్ట్రపతికి మెమరాండాలు ఇచ్చిన వ్యక్తి. కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ చేసుకున్న దురదృష్టం. ఈ విపత్తుల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రజా సంక్షేమం దిశగా నడవాలి కానీ మరి ప్రజలకి ఏదైనా ఓదార్పు. ఇప్పుడు అంతా కూడా లంక గ్రామాల్లో అనేక కష్టాల్లో ప్రజలు ఉన్నారు, వాళ్ళందరికీ ఓదార్పు కాలం. రోడ్లు అసలు లేవు, మొత్తం అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి. మరి అక్కడ బుడమేరుల దగ్గర ఇంకొక కాలం కూడా గండి పడింది. ఆ గండికి సాక్షాత్తు లోకేష్ గారు, రామానాయుడు గారు ఆ గండి పొడుస్తానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వ ఖర్చు కాదు, సొంతంగా వాళ్ళు అంతా ఏర్పాట్లు చేసుకుని ప్రొక్లైన్లు అవి అన్ని కాంట్రాక్టర్లతో మాట్లాడి ఏర్పాట్లు చేసుకుని గండి పూర్తి పనులు చేస్తూ ఉన్నారు. మరి అలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటే బాగుంటుంది వైసీపీ నాయకులు కూడా.
ఏదేమైనా బుడమేరు విషయంలో వైకాపా రాజకీయ డొల్లతనం, జగన్మోహన్ రెడ్డి రాజకీయ డొల్లతనం బహిర్గతం చేసుకున్నాడని చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.